నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. అలహాబాద్ హైకోర్టు ఇటీవలే ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఇస్లాం మతంలో మహిళలు హిజాబ్ ధరించడం అనేది తప్పనిసరిగా పాటించాల్సిన మతాచారం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా విద్యా సంస్థలు నిర్ణయించిన డ్రెస్ కోడ్ లేదా యూనిఫామ్ నిబంధనలను తమ వ్యక్తిగత ప్రాధాన్యత కోసం మార్చేటువంటి హక్కు ఏ విద్యార్థికి ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? హైకోర్టు ఏ ఏ విషయాలను పరిశీలించింది? ఈ తీర్పు అంటే ఏ అంశాలను పరిశీలించి తీర్పు ఇచ్చిందనే వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న ఒక మైనర్ విద్యార్థిని అదే పాఠశాలలో 11వ తరగతిలో చేరాలని భావించింది. అయితే పాఠశాల నిబంధనల ప్రకారం క్రమశిక్షణతో కూడిన డ్రెస్ కోడ్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కానీ పాఠశాల యూనిఫామ్తో పాటు తమ కుమార్తె హిజాబ్ ధరించడానికి కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ విద్యార్థిని తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 6వ తరగతి నుంచి తమ కుమార్తె అదే పాఠశాలలో హిజాబ్ ధరిస్తూ చదువుకుందని, హిజాబ్ ధరించడం అనేది ఇస్లాం మతాచారంలో చాలా ముఖ్యమైన భాగమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ పిటిషన్ పై జస్టిస్ జేజే మునీర్ మరియు జస్టిస్ ఇంద్రజిత్ శుక్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సమగ్ర విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ధర్మాసనం ఆగస్టు 21న తమ తుది తీర్పును వెలువరించింది. ఇస్లాం మతంలో హిజాబ్ ధరించడం అనేది మతాచారాల్లో అత్యంత ముఖ్యమైన లేదా తప్పనిసరిగా పాటించాల్సిన భాగం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ హిజాబ్ ధరించకపోతే మత విశ్వాసానికి భంగం వాటిల్లుతుందనే వాదనలను గతంలో అనేక ఇతర హైకోర్టులు కూడా తోసిపుచ్చాయని అలహాబాద్ హైకోర్టు ఈ సందర్భంగా వారికి గుర్తు చేసింది. పాఠశాలలు, కళాశాలలు వంటి విద్యా సంస్థలో సమానత్వం, క్రమశిక్షణను కాపాడేందుకు నిర్ణయించేటువంటి యూనిఫామ్ రూల్స్ అత్యంత కీలకమని కోర్టు వ్యాఖ్యానించింది. విద్యా సంస్థలు అమలు చేసే డ్రెస్ కోడ్ నిబంధనలు ఎవరిపైన వివక్ష చూపనంత వరకు ఆ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసే పూర్తి అధికారం ఆయా పాఠశాలల యాజమాన్యాలకే ఉంటుందని తెలిపింది. విద్యార్థులందరూ ఒకేలా కనిపించడం, వారందరిలో సమానత్వ భావన పెంపొందించడమే యూనిఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమాజంలో క్రమశిక్షణ మరియు విద్యా సంస్థల నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత ప్రాధాన్యతల కంటే పాఠశాల నియమావళి గొప్పదని చెబుతూ పిటిషనర్ దాఖలు చేసినటువంటి అర్జీని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. విద్యా సంస్థల యూనిఫామ్ విధానాలు, మతాచారాల పరిమితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి తీర్పులా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యూనిఫామ్ అంశంలో కావచ్చు, మిగతా అంశంలో చాలా గొడవలు అయితే జరిగాయి. సో హిజాబ్ అనేది వేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది. సో మతాచారం అంటూ కూడా గతంలో చాలా గొడవలు, అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి హిజాబ్ పైనే. సో దీనిపైన అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబట్టి సో చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఇలాంటి కేసులు ఎన్నో వస్తాయి. ఈ హిజాబ్కి సంబంధించినటువంటి అంశంలో మరి సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది? ఇప్పటివరకు చాలా కోర్ట్స్ అయితే ఇప్పటికీ హిజాబ్ అనేది డిపెండ్స్ ఆన్ స్కూల్స్ అని కూడా చెప్పింది. ఏ స్కూల్ అయితే ఆ యూనిఫామ్ అలో చేస్తుందో అది వారిష్టం. సో అలో చేయాలనేది మాత్రం కంపల్సరీ కాదంటూ కూడా చాలా కోర్టులు ఇప్పటికే వ్యాఖ్యానించాయి. సో ఇప్పుడు ఈ తీర్పు మాత్రం దేశవ్యాప్తంగా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. సో చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి దిశా టీవీ.